ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. టెంపుల్ సిటీ బాసరా మాస్టర్ ప్లాన్ కు అంకురార్పణ చేయనున్నారు సీఎం. తెలంగాణ కుంభమేళా, గోదావరి పుష్కరాలను బాసరా గోదావరి వేదికగా ప్రారంభించనున్నారు. బోధ్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిలో వెనకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ నుంచి మొదట బాసర చేరుకోనున్న సీఎం రేవంత్ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుంటారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. తర్వాత అమ్మవారి ఆలయం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్ పనులను ప్రారంభించనున్నారు. మాస్టర్ ప్లాన్ లో 100 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా తెలంగాణ కుంభమేళా, గోదావరి పుష్కరాలను సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12 ఏళ్లకోసారి జరిగే పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఈ పనులను పవిత్ర బాసర గోదావరి వేదికగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. వీటితో పాటు ముతోల్ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను, ఇతర అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేయనున్నారు. బాసరలో అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా పిప్రికి చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 600 కోట్ల విలువైన పనులను ప్రారంభించనున్నారు. బోధ్ నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను, పిప్రి లిఫ్ట్, తేజాపూర్ లిఫ్ట్, నాగోబా ఆలయం కోసం 20 కోట్ల అభివృద్ధి పనులు, ఐటీడీఏ ఆఫీసు నిర్మాణ పనులను సీఎం మంత్రులు ప్రారంభించనున్నారు. ఇక మహిళా సంఘాలకు 76 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత బహిరంగ సభకు అటెండ్ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిర్వహిస్తున్న మొదటి సభ ఇది. ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు సీఎం. ఎయిర్పోర్టు నిర్మాణం, పారిశ్రామిక వాడతో పాటు కొత్త పథకాలు ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు అంటున్నారు. సీఎం సభ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.